కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దైవానికి స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, అయా అల్పులను ప్రేమించి మరోసారి యొక్క రాత్రికాల సమయంలో నీకు పాసనము నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభు, నీ రాకడ కొరకై ప్రభు మేము సిద్ధపడి నిమిత్తమై ప్రభు నీ వాక్యము నుండి నీ భక్తుల గురించి నేర్చుకొని చూడగా పవిత్రాత్ముడా మాలో ఒకరితో మాట్లాడి ప్రభు నీకు స్తోత్రములు. ఆదిలో ప్రభు పరిశుద్ధులు ఏ రీతిగా సిద్ధపడి ఉన్నారో ఆ రీతిగా మేము సిద్ధపడినట్లుగా మాలో ఒకరిలో పరిశుద్ధాత్మ క్రియ జరిగించమని, అలాగే అల్పుని నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరిచి నీ నమ్మకప్ప చేసుకోమని సమస్య సమర్పిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన ద్వారా ప్రభు ప్రేమించి మరి మరోసారి ఆయన పాసం నడిపించిన విధానం బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియం ద్వారా మనము ప్రభు యొక్క రాకడ లేక సంఘము కొనిపోబడుట గురించి నా విషయం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దీనికి ముందు ప్రియమైన బిళ్ళారా, సంఘము ఏ రీతిగా అయితే మరి ఏ రీతిగా దేవుడు కొనిపోతాడో అనగా తన సంఘాన్ని ఏ రీతి కొనిపోతాడో అదే రీతిగా ప్రియం ద్వారా మనం కొనిపోబడాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్న విషయాల గురించి మనకు దినాలు నేర్చుకున్నాం. అలాగే ప్రియం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుని చేత కొనిపోబడినటువంటి వ్యక్తి అయినటువంటి ఆనోహుని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. మనం కొనిపోబడాలంటే మరి ఆనోకు ఏ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించాడో దానికంటే ఎక్కువగా మనం కూడా జీవించవలసిన వారమే ఉన్నామని ఆనోకు యొక్క లక్షణాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రభు మొట్టమొదటిగా మనము ఆనోకు యొక్క పేరు గురించి నేర్చుకున్నాం. తర్వాత ప్రియమైన బిడ్డారా, ఆనోకు దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచాడో అనే విషయాన్ని గురించి నేర్చుకున్నాం. ప్రియమైన బిడ్డారా, తర్వాత ఏ రకంగా మరి ఆనోకు దేవుని సంతోష పెట్టేవాడుగా ఉన్నాడో మనం నేర్చుకున్నాం. అలాగే ప్రియమైన ఆనోకు 7వ వాడుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రియమైన 4వదిగా ప్రియమైన బిడ్డారా, ఆదికాండము 5వ అధ్యాయము ప్రియమైన బిడ్డారా 22వ వచనం నుంచి 24 వరకు చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము ప్రియమైన బిడ్డారా 22 నుంచి 24 వరకు చదువుకుందాం. ఆనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములనియు 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయెను. ఇక్కడ మనం మొట్టమొదటిగా ప్రియం ద్వారా మరి ఆది కాండంలో మనం చూసినప్పుడు ఆనోకు దేవునితో నడిచెను అని వ్రాయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆనోకు దేవునితో కలిసి 300 సంవత్సరములు నడిచెను అని 2 సార్లు ప్రియం ద్వారా మరి ఆది కాండం 5:22లోను 24లో కూడా వ్రాయబడి ఉంది. అర్థమైందండి? కాబట్టి దేవుడు అతన్ని కొనిపోయాడు అని మనం చూస్తున్నాం. దేవుడు కొనిపోయేటువంటి వ్యక్తి ఏ రీతిగా ఈ లోకంలో ఉండాలి అంటే ప్రియమైన బిడ్డారా, దేవునితో కలిసి నడిచేవాడుగా ఉండాలి. అర్థమైందండి? ఈ దినము దేవునికి కావలసింది తన సంఘంలోని ప్రజలందరూ కూడా దేవునితో నడిచేవారు, లేదా దేవుని ద్వారా నడిచేవారు. ఆనాడు ఆనోకు దేవునితో నడిచాడు. ఈ దినమున మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివసిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చక్కగా రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉండురు అని మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎందరూ దేవుని ఆత్మ నడిపింపబడుదురో వారేమవుతారు? దేవుని కుమారులై ఉందరు. దేవుడు వారిని కొనిపోయెను, పరిశుద్ధాత్మ వారిని నడిపించును అని అనేక విషయాల్లో మనం దేవుని వాక్యము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయానికి వద్దాం. మరి రక్షింపబడిన మనము నిజంగా దేవునితో కలిసి మనం నడుస్తున్నామా? దేవుని సంఘము దేవునితో కలిసి నడుస్తున్నదా? మనము దేవునితో కలిసి నడుస్తున్నామా, లేకుంటే మన సొంతంగా మన ఇష్ట ప్రకారం నడుస్తున్నామా?
అన్న విషయాన్ని గురించి మనం ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాల్సిన వారే ఉన్నాం. మనమందరము కూడా మరి ప్రభు వస్తాడు, తన సంఘాన్ని కొనిపోతాడు, సంఘముతో నేను కూడా ఏం చేయాలి, కొనిపోబడతాను అని మనం అందరం కూడా రాకడ విషయంలో అపేక్ష కలిగి ఉన్న వారమై ఉండొచ్చు. కానీ ప్రియులారా, ఆనోకును కొనిపోవడానికి కారణము ఆనోకు దేవునితో కలిసి నడిచెను. మరి నీవు నేను దేవునితో కలిసి నడుస్తున్నామా? దేవునితో కలిసి నడుస్తున్నామా? మన పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు కొత్త నిబంధన పరిశుద్ధులు ప్రియమైన బిలారా ఏ రీతిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ కొత్త నిబంధన పరిశుద్ధులు ఎలా నడుచుకోవాలో, ఎందులో నడుచుకోవాలో క్లియర్గా రాయబడి ఉంది. అదేంటంటే క్రీస్తు అంట మన కొరకు బాధపడి అంట ఏం చేశాడంట, తన అడుగు జాడలను పెట్టి వెళ్ళాడంట. కాబట్టి ఆ అడుగు జాడలు మనం ఏం చేయాలి, నడుచుకోవాలని ఇక్కడ దేవుని వాక్యం క్లియర్ గా తెలియపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గ్రహించవలసిన విషయం, ఆనాడు ఆనోకు ప్రియులారా దేవునితో కలిసి నడిచాడు. ఈ దినమున దేవుని సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా, రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా, అలాగే దేవుడు వచ్చి నన్ను కొనిపోతాడు, దేవుడు కొనిపోతాడు తన సంఘమును, దేవుడు నన్ను కొనిపోవాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా క్రీస్తు ఏ అడుగు జాడలైతే మన ముందు పెట్టి వెళ్ళాడో ఆ అడుగు జాడలు అనుసరించి ఏ చేయాలి, నువ్వు నడుచుకోవలసిన వాడవై ఉన్నావు. ఆనోకు దేవునితో కలిసి నడిచాడు. మరి నువ్వేం చేయాలి, క్రీస్తు మన ముందు ఉంచినటువంటి ఆయన అడుగుజాలను అనుసరించి నడవాలి. ఎవరైతే ఆయన అడుగుజాలను అనుసరించి నడుస్తారో వారిని ప్రభు ఏం చేస్తారు, కొనిపోతాడు. లేదా వారు మాత్రమే పరలోకానికి చేర్చబడతారు, ఆ మధ్యాకాశంలో కొనిపోబడతారు అన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. దానికి సహాయం చేయటానికి పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. సంఘాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, పరిశుద్ధాత్మ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి, దేవుని ఆత్మ ద్వారా ప్రభు యొక్క అడుగు జాడల్లో ఏం చేయాలి, నడవలసిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన పిల్లలు, ఈ విషయాన్ని ప్రతి విశ్వాస అర్థం చేసుకోవాలి. మరి చాలా నడవలేకపోవడానికి కారణం ఏంటంటే, బాగా అర్థం చేసుకుందాం, నడవాలంటే కొన్ని లక్షణాలు మనకు కావాలి. ఇదని ఈ లక్షణాలు లేకపోవడాన్ని బట్టి మనము ప్రభువుని వెంబడించలేకపోతున్నాం, లేక ప్రభు యొక్క అడుగుజాలు నడవలేకపోతున్నాం. ఆనోకు దేవునితో కలిసి నడిచినట్టుగా ఇతను పరిశుద్ధాత్మ ద్వారా ప్రియమైన పిల్లల క్రీస్తు మనకు చూపించినట్టు అడుగుజాల్లో నడవలేకపోతున్నాం. కారణం ఏంటి? మొట్టమొదటి ఏం తెలుస్తా ప్రియమైన ద్వారా, ఏ దేవుడైతే నిన్ను పిలిచాడో, ఏ ప్రభు అయితే నిన్ను పిలిచాడో ఆ ప్రభు మీద ఏం కావాలి తెలుసా, పూర్తి నమ్మకము కావాలి. ఏ వాక్యం అయితే నీ దగ్గర ఉందో, ఏ వాక్యం అయితే నీకు ఇవ్వబడిందో, ఏ ఉపదేశం అయితే నీకు ఇవ్వబడిందో ఆ ఉపదేశం మీద పరిపూర్ణ ఏం కావాలి విన్నారా, నమ్మకము కావాలి, విశ్వాసం కావాలి. అందుకే మనం మొట్టమొదటి నేర్చుకున్న ఆనోకులు ఏముంది, విశ్వాసం ఉంది కాబట్టి అతడు దేవునికి ఇష్టమయ్యాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, ఈ యొక్క రాత్రికాల సమయంలో నిజంగా నిన్ను ప్రేమించి నీ కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద నీకు విశ్వాసం ఉందా? ఆయన ఇచ్చినటువంటి మాటల మీద నీకు విశ్వాసం ఉందా? ఆయన అడుగుజాల మీద నీకు విశ్వాసం ఉందా అన్నటువంటి విషయాన్ని ఎవరికి వారు ఏం పరిశీలన చేసుకోవాలి. అందుకే రోమియోలు రాసిన పత్రిక ప్రియులారా 10
ప్రియులారా 17లో ఒక మాట రాయబడి చదువుదాం. రోమి రాసిన పత్రిక ఇక్కడ చదవగలిగిన వారు త్వరగా చేసి చదవండి. రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయము 10-17. రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రాయబడిదంటే మొట్టమొదట నీకు విశ్వాసం కలగాలంటే క్రీస్తును గూర్చిన విషయాన్ని వినాలి, దేవుని సువార్తను వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకో ప్రియమైన బిడ్డలారా, ఈ బైబిల్ స్టడీస్ కావచ్చు, సువార్త కూడికలు కావచ్చు, ఇంకా అనేకమైన రీతిగా. ఎందుకంటే ప్రియులారా, వినిపించడానికి, దేవుని సేవకులుగా మీకు వినిపించడం జరుగుతూ ఉంది. వినాలి, విన్నప్పుడే దాని మీద విశ్వాసం పెరుగుతుంది. దీని దాదాపు ప్రియులారా మన మినిస్ట్రీలో చూసినప్పుడు ప్రియులారా, దాదాపు వాట్సాప్లో ఈ యొక్క మాట ఈరోజు జూమ్ మీటింగ్ ఉంది అన్న సమాచారము దాదాపు 100 మందికి పైగా అందింపబడింది. బహుశా అందరు కుటుంబాలు కావచ్చు, సింగిల్ గా కావచ్చు. ఈ దినం జూమ్ లోకి వచ్చింది ఎంతమంది? ఓన్లీ 9 మంది. అంటే మిగతా వాళ్ళకి విశ్వాసం ఉందా, ఆల్రెడీ దేవునితో నడుస్తున్నారా అన్న విషయం మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటలు వినుట వలన ఏ కలుగుతుంది? మనకి విశ్వాసం కలుగుతుంది. దేని గురించి వింటున్నాం మనము? క్రీస్తుని గురించి వింటున్నాం. ఇక్కడ మీకు ప్రకటిస్తున్నది మా గురించో నా గురించో ప్రకటించుకోవట్లేదు. కేవలం పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములు దేవుని గురించి, దేవుని ప్రభువైన యేసుక్రీస్తు గురించి మీకు ప్రకటింపబడుతూ ఉంది. ఎందుకు ప్రకటింపబడుతున్నాం అంటే ప్రియులారా, విశ్వాసం పెరగటానికి. అందుకే వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసము పెరుగుతుంది. బాగుందా? కాబట్టి నువ్వు దేవునితో కలిసి నడవాలంటే, లేదా క్రీస్తు అడుగుజాలు నడవాలంటే నీకేం కావాలి తెలుసా? విశ్వాసం కావాలి. అది మొట్టమొదటి ఆనోపులో చూస్తున్నాం. ఆ విశ్వాసం నీలో ఉంటేనే నువ్వేం చేయగలవు? ఆయన అడుగుజాల్లో నడవగలవు. అవును, ఇలా నడుస్తేనే, ఎందుకంటే ఇలా నడుస్తేనే ఈయన చెప్పే మాట సత్యము, ఇలా నడుస్తే నేనేమవుతాను? కొనిపోబడతాను అని చెప్పి ఏం చేస్తావు? నువ్వు చెప్పిన వాక్యం లేదా ప్రకటింపడినటువంటి సువార్త లేకపోతే బోధింపడినటువంటి ఉపదేశం మనకు ఏం చేస్తావు? నువ్వు విశ్వసించి నడుస్తావు. నాకు విశ్వాసం లేకపోతే, ఏదో జ్ఞానము కొరకు తెలుసుకోవాలి అన్న జ్ఞానము కొరకు నువ్వు ఈ వాక్యాన్ని విన్నట్లయితే ప్రయోజనము లేదు. ప్రేమ విన్న వాక్యాన్ని ఏం చేయాలి? విశ్వసించి దాని ప్రకారం ఏం చేయాలి? నడవాలి. కాబట్టి విశ్వాసం అవసరం దేవునితో నడవాలంటే. రెండవది ప్రేమ ద్వారా మనం ఫిలిప్పీ రాసిన పత్రిక 10-11 చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక ప్రేమ ద్వారా రెండవది ప్రేమ, మొట్టమొదట నువ్వు దేవునితో నడవాలంటే, క్రీస్తు అడుగుజాలు నడవాలంటే మొట్టమొదటి ఏం కావాలి నీకు? మొట్టమొదట విశ్వాసం కావాలి. రెండవది ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 చదవండి. త్వరగా స్పష్టముగా చదవాలి చదివేవాళ్ళు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని, ఆయన మరణ విషయంలో సమానానుభావము గలవాడనని, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. చాలండి. రెండోది, నువ్వు ప్రభువుని వెంబడించాలంటే, ప్రభు అడుగుతున్నాడు అంటే నువ్వు ఆయన్ని ఎరగాలి, ఆయన్ను తెలుసుకోవాలి. అర్థమైందండి? ఆయనతో పాటు ఆయన వెంబడించాలంటే, ఆయనతో కలిసి నడవాలంటే, ప్రేమ ద్వారా ఆయనతో ఆయన అడుగుజాలు నడవాలంటే నీకేం కావాలి? రెండోది తెలుసా?
ఆయనను తెలిసి ఉండాలి. ఆయన తెలుసుకోండి ఏం చేయాలండి? అపోస్తలుడైన పౌలు దేవుని యేసుక్రీస్తును తెలుసుకోవడం కొరకు ప్రియులారా ఏం చేస్తున్నాడంట? ఆయనకి లాభకరమైనది ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన నష్టముగా ఎంచుకుంటున్నాడు. అర్థమైందండి? తర్వాత ఏం చేస్తున్నాడంట ప్రియులారా? సమస్తము పెంటగా ఎంచుకుంటున్నాడంట. ఈ లోకంలో సకలము తనకు కలిగిందంతా పెంటగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నాడంట. నడవట్లేదని పరిగెత్తుతున్నాడు. ఇది మనం పరిగెత్తడం లేక నడవలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? మన మనసులో ఇంకా లోక సంబంధమైన వాటిని ఆశపడుచు ఉన్నది. మన మనస్సులో లోకం విషయాల్లో ఏం చేస్తుంది ప్రియులారా? నిధి ఉంది, విడిచిపెట్టలేకపోతున్నాం. మన హృదయంలోకి తీసిలేకపోతున్నాం. మన జీవితంలో ఎలాంటి కొరత ఏర్పడకూడదు అనుకుంటాం. మనము చిన్న కొరత కూడా మన జీవితం ఏం కాకూడదు, రాకూడదు అనుకుంటున్నాం. ప్రియమైన పిల్లలు, చిన్న సమస్య వచ్చినా కూడా ఏం చేస్తున్నాం? దాన్ని దాన్ని మనము మన సొంత ఆలోచనతో సాల్వ్ చేసుకోవాలి అని ప్రియమైన ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. మన లాభం పొందుకోవడానికి ఆలోచిస్తామే కానీ నష్టపోవడానికి ఇష్టపడము. అపోస్తలుడైన పౌలు ప్రియమైన పిల్లారా ఈ దేవుని ఎరగటానికి, క్రీస్తుని ఎరగటానికి ఏం చేస్తున్నాడు? అన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు ప్రియలారా? అన్ని విడిచిపెట్టి లాభమునకు నష్టముకు ఎంచుకొని ఏం చేస్తున్నాడు ప్రియలారా? ఆయన తెలుసుకుంటున్నాడు. ఆయన తెలుసుకోవాలంటే ప్రియలారా నీకు అన్ని సౌకర్యాలు కూడా ఉండాలి, సకల సౌకర్యాలు కలిగిన వాడుగా ఉండాలి, సకల సమృద్ధి కలిగి ఉండాలి, ఏ కొరత ఉండకూడదు అనుకునేటువంటి వాడు దేవుని తెలుసుకోలేడు, క్రీస్తుని తెలుసుకోలేరు. దాని కొరకు ప్రయాసపడేవారు యేసుప్రభువుని తెలుసుకోలేరు. అర్థమవుతుందండి? నువ్వు ప్రభువుని తెలుసుకోండి. ఏం చేయాలి? సమస్తము విడిచిపెట్టి ప్రభువు చెప్పిన ప్రకారం నడవటం నేర్చుకోవాలి. ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకొని ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన ఎరుగొలవు. ఇజ్రాయేల్ ప్రజలను అరణ్యంలో ఎందుకు 40 సంవత్సరాలు నడిపించినా ఆయన తెలుసుకోవడానికి ఎరగడం కొరకు అండి, తెలుసుకోవడం కొరకు. అందుకే తర్వాత చెప్తున్నాడు ప్రియమైన ద్వారా చూడండి. తిమోతి రాసినటువంటి రెండవ తిమోతి రాసిన పత్రిక 1:12. ఆ ఏతువు చేత శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఏమన్నాడండి? ఆ ఏతువు చేత, ఏ కారణము చేత ఆయన శ్రమ అనుభవిస్తున్నాడో ఈ పైనంతా మనం చదువుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా మనం తెలుసుకుని తనకు కలిగిందంతా కూడా ఏం చేశాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఏంటి ఆయన కలిగింది? ఆయనకు ధనము, పేరు, ప్రఖ్యాతి, చదువు, ఆయనకున్నటువంటి పలుకుబడి అంతది ఏం చేశాడు? విడిచిపెట్టేసుకున్నాడు ఆయన. అర్థమైందండి? అన్ని విడిచిపెట్టుకున్నాడు. అందుకొరకే ఆయన ఏం కలుగుతుంది? అనేక శ్రమలు కలుగుతున్నాయి. ఈ దినము ఏదైనా విడిచిపెడితే మనకు శ్రమలు వస్తాయి అని తెలిసిన అనుకోండి, చచ్చిన మనం దాన్ని విడిచిపెట్టాం. అర్థమైందండి? ఏదైనా వదులుకోవాలి అని ఉంటే దాని ద్వారా నాకు శ్రమ వస్తుంది అని ఒకరికి తెలిస్తే ఏం చేస్తావు నువ్వు? వినండి, ఎట్టి దాన్ని వదిలిపెట్టావు. అర్థమైందండి? బాగా అర్థం చేసుకోవాలి. ఇది నువ్వు సేవ చేయాలని ఉంటుంది అందరికీ కదా. సేవలో కూడా చాలా మంది మీరు పాల్పొందుతున్నారు. అర్థమైందా? మంచిదే, కాదంటలేదు. కానీ సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని సేవ కొరకు వెళ్ళి చేయాలనుకొని ఎంతమంది ఆశపడుతున్నారు? ఒక ఆశ కలిగినా ఏం కలుగుతుంది? భయము. అయ్యో రేపు మన పోషణ ఎట్లా, మన బ్రతికేది ఎట్లా, పిల్లలు ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా, ఏం చేస్తారు ప్రియరా? కారణం ఏంటిది ప్రియరా? మనకి ఏ కష్టము రాకూడదు.
అందుకే చాలా సేవకు రావడానికి ఇష్టపడరు. కానీ ఆ సేవలో ఉన్నటువంటి యొక్క ఆశీర్వాదం అనుభవించాలంటే ఆయన పరిపులు తెలుసుకోండి, వచ్చి చూస్తేనే తెలుస్తుంది. యేసుప్రభు ఎందుకే పిలిచారు శిష్యుల్ని 12 మందిని? అన్ని విడిచిపెట్టరండి, నన్ను వెంబడించండి అని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. కానీ మనం యొక్క మనసులో ఎలా ఉంటుందంటే, మరి ఏ మాత్రం ఎలా చిన్న లోటు కొరత ఏం చేయను అంటే మనకి ఎంత దేవుని విశ్వాసం ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ విషయానికి వద్దాం. ఇక అపోయిన పౌలు ఏమన్నాడంటే, ఆ హేతువు చేత, ఏ హేతువు ప్రియమైన పిల్లారా రాయబడింది. ప్రియ ఆ హేతువు ఈ శ్రమను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఏం చేయదు ఎరుగుదును గనుక సిగ్గుపడవు. నేను నమ్మిన వాడిని ఏం చేయదు ఎరుగుదును. నేను ఎవరు నమ్ముకున్నానో ఆయన ఎరుగుదును కాబట్టి నేను సిగ్గుపడను. ఎవరు ఏమనుకున్నా, నాకు ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, లేమి వచ్చినా, ఏది వచ్చినా కూడా నేను భయపడను. అందరూ ఏమనుకున్నా నాకు పర్వాలేదు. అర్థమైందండి? ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ నేను ఎవరు నమ్మాను ఆయన నేనే ఎరుగుదును కాబట్టి నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎరిగాడు కాబట్టి పరిగెత్తున్నాడు. ఇదనము ఆయన నడవలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రియమారా విశ్వాసం లేకపోవటం మొట్టమొదట. రెండోది ఏంటంటే ఎరగకపోవటం. నీవు ఆయనతో కలిసి నడవాలంటే అర్థమైందండి ఏం కావాలి? మొట్టమొదట ఆయన మీద విశ్వాసం కావాలి. ఆయన ఎరిగి ఆయన ఎలాంటి వాడు అని ఎరిగి ఉండాలి నువ్వు. మూడోది ప్రియమైన ద్వారా చదువుతాం చూడండి. ఆమోసు ప్రియం ద్వారా ఆమోసు 3:3 చదవండి. 3:3 చదవండి ఒకసారి. ఆమోసు 3:3. ఆమోసు 3:3 త్వరగా తీయాలి. ఆమోసు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడుతురా. చాలండి. ఏం రాయబడింది? ఇద్దరు కలిసి నడవాలంటే ఏం కావాలంట? సమ్మతి కావాలి. ఇద్దరి మనసులు కలవాలి. నీవు దేవునితో కలిసి నడవాలంటే నీ మనసు దేవుని మనసు కలవాలి. వింటున్నారు నా మాట అందరికి? ఏం కలిసి ఇద్దరు కలిసి నడవాలంటే ఏం చేయాలి? నీ మనసు ఆయన మనసు కలవాలి. ఇక్కడ ఒక క్వశ్చన్, ఒక డౌట్. ఏం చేస్తా? నీ మనసు ఆయన మనసులాగా మారాలా, లేదా ఆయన మనసులాగా నీ మనసు మారాలా? ఇప్పుడు అర్థమవుతుందండి? నీ మనసు ఆయనతో కలవాలా, లేదా ఆయన మనసు నీతో కలవాలా? చెప్పండి జవాబు దీనికి. ఆయన మనసులా కలవాలి. అంటే ఎవరి మనసు మారాలి? మన మనసు మారాలి. ఎందుకంటే ఆయన మారని దేవుడు, ఆయన మనసు మారదు. ఒకటే నీ మనసు మారాలి. అందుకే పదే మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందని దేవుడు హెచ్చరిక చేస్తుంటాడు మనకి. నీ మనసు ఆయనలాగా మారవాలి, ఆయనతో కలవాలి. ఆయన ఇష్టానికి, ఆయన చిత్తానికి, ఆయన నడిపింపుకు ఏం కావాలి? నువ్వు కలవాలి. అప్పుడే నువ్వు నడవగలవు. అందుకని ఇద్దరు ఏంటంటే సమ్మతి కావాలి. అందుకే దావీదు ప్రార్థిస్తాడు ప్రేమ ద్వారా. చూడు 51వ అధ్యాయము కీర్తన గ్రంథము 51 అనుకుంటాను. 51 12వ వచనం చదవండి. 51:12 కీర్తనలు 51:12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అయ్యా తిరిగి నా మనసు నీతో సమ్మతించడానికి, నీ ఇష్టానికి, నీ పరిశుద్ధతకు, నీ ప్రేమకు ఏం కావాలి? సమ్మతించడానికి మనసు ఇవ్వు ప్రభువా. నీతో కలిసి నడవటానికి, నీతో కలిసిన మనసు నాకు ఇవ్వు. నీతో కలిసి నడిచే మనసు నాకు ఇవ్వు.
ఆనోకు దేవునితో కలిసి నడిచాడండి. అంటే అర్థమైన అతనిలో ఆయన మనసు దేవుని మనసు ఏమైంది, కలిసిపోయింది. అందుకే ప్రియులారా దేవునితో కలిసి నడిచాడు. దేవుని మార్గము ఆయన మార్గం ఒకటైపోయింది. ఆనోకు మార్గము దేవుని మార్గం అయిపోయింది. తన సొంత మార్గం విడిచిపెట్టాడు. అర్థమైందండి? సొంత మార్గాలు విడిచిపెట్టాడు ఆనోకు. ఈ దినము విశ్వాసులు అనబడుతున్న మనము మనకు సొంత మార్గాలు ఉన్నాయి చాలా. ఏం తెలుసా? నేను అది చేయాలి, ఇది చేయాలి, లేదా అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఆ ఇల్లు కట్టాలి, లేకపోతే ఇది కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, అట్లా చేయాలి, అది సంపాదించాలి, పిల్లల కొరకు ఇది చేయాలి, అది చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని ఏం చేస్తున్నారు అనేక మంది చేస్తున్నారు. ఆ ఆలోచనతో కొనసాగుతుంది. అంతా నీ మార్గాలు, నువ్వు ఏర్పాటు చేసుకున్న మార్గాలు. వాడు వింటున్నారు అందరు కూడా. అట్లా ఏం చేస్తారు, ఎవరికి వారు ఏం చేస్తారు, సొంత మార్గం, సొంత ప్లాన్, సొంత గోల్, సొంత గురి అనేక మంది కలిగిన వారికి ఉన్నారు. అందుకే దాన్ని నెరవేర్చుకోవడానికి ఏం చేయాలి, ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ తమ మనస్సును దేవుని మనస్సుతో కలపడానికి ఇష్టపడరు. అందుకే దేవుని వెంబడించడానికి, దేవునితో కలిసి నడవటానికి ఇష్టపడరు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడడానికి, క్రీస్తు యొక్క అడుగుజాడలు నడవటానికి ఏం చేయదు, మనసు ఒప్పుకోదు. అందుకే నీ మనసు ఏం కావాలి, ఆయన మనసుతో కలవాలి. అంటే ఆయన ఇష్టానికి, ఆయన చిత్తానికి ఏం చేయాలి, కలవాలి. నమ్మట అర్థమవుతుంది మీకు అందరికీ? ప్రేమ సమ్మతించుకున్న నువ్వు ఏం చేయలేవు. ఇద్దరు కలిసి నడవలేరండి. అంటే దేవునితో కలిసి నడవలేవు. ఆయన మనసుతో, ఆయన ఇష్టంతో, ఆయన కోరికతో, ఆయన ఏదైతే ఆశపడుతున్నాడో దానితో నీ మనసు ఏం చేయాలి, ఏకీవించాలి, కలిసిపోవాలి. ఇక్కడ కీర్తన అంటున్నాడు, తప్పిపోయాడండి. దేవునితో కలిసి దేవుని హృదయానుసారైన వ్యక్తి ఏమయ్యాడు, తప్పిపోయాడు. కాబట్టి మళ్ళీ తిరిగి అడుగుతున్నాడు, ప్రభా తిరిగి నాకు సమ్మతి గల మనసు దయచేసి నన్ను దృఢపరచు, గట్టి చేయి, ముందులాగా ఉండకూడదు. సమ్మతి గల మనసు నాకు ఇవ్వు ప్రభా, నీతో కలిసి నడిచే మనసు ఇవ్వు ప్రభా. నేను ఏం చేస్తున్నాడు, ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. కాబట్టి దేవునితో కలిసి నడవాలంటే, దేవుని కొత్త నిబంధన ప్రకారం అయితే ప్రేమారా దేవుని ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క అడుగుజాలు నడిచేవారము ఉండాలంటే ఏం చేయాలంటే ప్రేమారా పరిపూర్ణంగా పరిశుద్ధాత్మను ప్రభుకేజను అప్పగించుకోవాలి. ఆయన ఉపదేశానికి అప్పగించుకోవాలి. ఆయన ఏ అడుగుజాలు నడిచాడో అడుగుజాలు నడవటానికి నీ జీవితాన్ని ఏం చేయాలి, అప్పగించుకోవాలి. అప్పుడే నేనేం చేసి నడిపించగలడు. అందుకే యేసు బైబిల్ నన్ను వెంబడించండి, ఫాలో మీ అంటే వెంబడించమంటే అర్థం ఏంటి? నేను ముందు వెళ్తాను, వెనకనే రండి, నన్ను చూసుకుంటా అంతే. ఇక అటు ఇటు చూసే పని లేదు. తిండి గురించి ఆలోచించే పని లేదు, వస్త్రాల గురించి ఆలోచించే పని లేదు, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన పని లేదు, ఎక్కడ పడుకోవాలని ఆలోచన పని లేదు. అర్థమవుతుందండి? దేని గురించి ఆలోచన పని లేదు. ఆయన నడిచినప్పుడు నడుచుకుంటూ పోతా ఉండాలి అంతే. ఆయన పెట్టినప్పుడు తినాలి, లేకుంటే అట్లనే ఉండాలి. ఫస్ట్ ప్రియమైన పిల్లలు ఈ రకంగా జీవించాడు. ఉదాహరణ ఇజ్రాయెల్ పిల్లలు ఎలా నడిపించాడు ప్రియులారా, అలా మనం కూడా ఏం నడిచే వారం ఉండాలి. అప్పుడే ఆయన ఇష్టం ప్రకారం నడిచేటువంటి వారం. కానీ ఇద్దరం ఎవరికి వారు మనం ఏం చేస్తున్నామంటే సొంత గోల్, సొంత ఆలోచన ఉంది. ప్రతి విషయంలో ప్రభా నీ చిత్తం నెరవేర్చబడాలి ప్రభు, నేనైతే నువ్వు చెప్పినట్టు వింటాను, నువ్వు చెప్పిన వింటాను ప్రభా, నువ్వు నడిపించు అన్న రీతిగా ఏం చేయాలి, విశ్వాసం ఉంటూ ముందుకు నడిచే వారికి ఉండాలి. నా జీవితం ఏం జరిగినా ప్రభా నీ ఇష్టం ప్రభు, నా పట్ల కానీ నా పిల్లల పట్ల, కుటుంబం పట్ల నీ చిత్తం, నీ సంకల్పం, నేనైతే నువ్వు చెప్పి నడుచుకుంటాను ప్రభు, నిన్ను సేవిస్తాను ప్రభు, నువ్వు నడిపించు, నీతో కలిసి నడుస్తానని అనుభవం రావాలి. సంఘము ప్రియులారా, సంఘం ఏంటిది? యేసుక్రీస్తు యొక్క భార్య. అర్థమైందండి? ఏ రకంగా అయితే భార్య భర్తలు ఇద్దరు ఒక కుటుంబం సాఫీగా ముందుకు సాగాలంటే, సంసార జీవితం సాగాలంటే భార్య భర్తలు మనసు ఏం కావాలి, ఏకము కావాలి. అదే రీతిగా దేవుని ప్రజలు, ఎందుకంటే సంఘం ఎవరు? యేసుక్రీస్తుకు భార్య. కాబట్టి ప్రియులారా ఈ భార్య అయిన సంఘము ఏం కావాలి,
క్రీస్తుతో కలిసిన మనసు కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఆయనతో కలిసిన మనసు కావాలి. నీవు ఆయనతో కలవటం లేదు, నీ దారి వేరుగుంది, నీ ఆలోచన వేరు, నీ కోరిక వేరు, నీ ఇష్టం వేరుగుంది. మరి ప్రభు ఎలా తీసుకుపోయి తను పెళ్లి చేసుకుంటాడండి? ఎలా వివాహం ఆడతాడైనా? నీ మనసే వేరుగున్నప్పుడు ఎలా యుగాయుగములు తనతో పాటు కూర్చొని పెట్టుకుంటాడు ఆయనతో పాటు? కాబట్టి ప్రియ సహోదరులు ఒకసారి ఆలోచించాలి. నీ మనస్సు ఏం కావాలి? ఆయన మనస్సు అంటే కలవాలి. మొట్టమొదటి ఆయన మీద నా విశ్వాసం కావాలి. రెండోది ప్రియమైన పిల్లారా ఏం కావాలి? రెండోది ఏంటి? ఆయన్ను పూర్తిగా తెలుసుకునేవాడు ఉండాలి. మూడోది ప్రియులారా ఆయనతో కలిసిన మనసు కావాలి, సమ్మతి గల మనసు. అందుకే ఒక చక్కటి మనం కూడా మీకా 6:8 కూడా చదవండి. మీకా 6 మీకాను మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం అడుగుతున్నాడంట? ఆయనకి ఏది ఇష్టపడితే అది అడుగుతున్నాడండి. అర్థమైందండి? ఏది నీకు తెలియపరుస్తున్నాడో దాని నువ్వు అవలంబించి నడవలసిన వాడవై ఉన్నావు. నీకు ఏది దేవుడు చెప్తున్నాడో దాన్ని నువ్వేం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. ఎక్కువ చేయొద్దు. దేవునికి ఎంత చెప్తే అదే చేయి. దేవుడికి ఎంత తెలియపరిస్తే అది చేయి. అప్పుడే ప్రియులారా నువ్వు దేవునితో కలిసి ఏం చేయగలవు? నడవగలవు. 3 సమయాలు 18:1 చదవండి ఒకసారి. 3 సమయాలు 18:1. 3 సమయాలు 18:1. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయములో కలిసిపోయెను. చాలండి. ఇక్కడ చూస్తున్నాం దావీదు హృదయము యోనాతాను హృదయము అంట. ఏంటంటే యోనాతాను హృదయము దావీదు హృదయం ఏమైపోయింది? కలిసిపోయిందంట. చూసారండి? అలాగే నీ మనసు దేవుని మనసు కలవాలి. అర్థమైందండి? బాగా అర్థం చేసుకోవాలి మనం. అప్పుడే నువ్వు ఆయనతో కలిసి నడవగలవు. చాలా మంది హృదయాలు ఏం చేయలేదు, కలవలేదు. కాబట్టి కొన్నిసార్లు కాసేపు నడుస్తాం, కాసేపు కూర్చుని పోతాం, కాసేపు ఆయన వదిలిపెట్టి పక్కన వెళ్ళిపోతాం. ఆనోకు దేవునితో నడిచాడు. కారణం ఏంటంటే దేవునితో అతని మనసు కలిసిపోయింది. నీవు కూడా నడవాలంటే కాదు, నీ మనసు ఆయన మనసు ఇది కలిసిపోవాలి. ఆయన ఇష్టానికి నీ ఇష్టాన్ని మార్చుకోవాలి. అందుకన్నాడు నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై అని దేవుని వాళ్ళు చూస్తున్నాం. నీ దేవునితో నడవాలంటే, క్రీస్తు నడవాలంటే, దేవుని ఆత్మ నడిపించబడాలంటే, క్రీస్తు అడుగుజాడలో నడవాలంటే ఏం చేయాలి? నీ సొంత ఇష్టాన్ని, నీ సొంత ఇచ్చల్ని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. అర్థమవుతుందండి? సొంత ఇష్టాన్ని విడిచిపెట్టాలి. వింటున్నారా? సొంత ఇష్టాన్ని విడిచిపెడితేనే దేవుని ఇష్టానికి నువ్వు లోబడగలవు. నీ చిత్తాన్ని పక్కన పెడితేనే ప్రభు చిత్త ప్రక్కన నడవగలవు. నీ సొంత అడుగులు వడిచిలు పెడితేనే ఆయన అడుగులు నడవగలవు. అలాంటిదే సంఘము. అలాంటి వారిలో దేవుడు కొనిపోతాడు. ప్రియమైన పిల్లారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన పిల్లారా, బాగా గ్రహించాలి. ప్రియమైన పిల్లారా, అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయనతో సమ్మతిస్తేనే నువ్వు ఆయనతో నడవగలవు, లేకపోతే నీవు నడవలేవు. కాబట్టి దేవునితో నడవడానికి ఏం కావాలి? మొట్టమొదట ఆయన మీద విశ్వాసం కావాలి, ఆయన తెలుసుకుని ఉండాలి, ఆయనతో మనస్సు కలిసిన వాడుగా ఉండాలి. అప్పుడు మాత్రం నువ్వేం చేయగలవు? ఆయనను వెంబడించగలవు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం.
ఈ 4 విషయాలు మనకు ఎంతో అవసరమై ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అప్పుడే ఏం చేయగలం? వెంబడించగలము. అప్పుడు మాత్రం ఆయనతో కలిసి నడవగలము. ఆయనతో కలిసి నడిచేదే దేవుని సంఘము. అలాంటి సంఘాన్ని కొనిపోవటానికి యేసు ప్రభువు వస్తున్నాడు మధ్యాకాశంలోనికి. దేవుడు బూర ఊదుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనతో కలిసి మనస్సు కలిసి నడిస్తే తన ప్రజలను, తన సంఘాన్ని, తన భార్యను తీసుకొని పోవటానికి కొరకు. అర్థమవుతుందండి? ఆనోకు దేవునితో కలిసి నడిచాడు కాబట్టే ఆనోకును ఏం చేశాడు? దేవుడు కొనిపోయాడంట. ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రేమడారా, మనకు రెబ్కా సంగతి మనందరికి తెలుసు. ప్రేమడారా, ఆ యొక్క 24వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అబ్రహాము, ప్రేమడారా, తర్వాత ఇస్సాకు, ఎలియాజరు, రెబెకా, లాబాను, వీళ్ళందరూ కనబడుతుంటారు అన్నమాట. అర్థమవుతుందండి? అబ్రహాం ఏమో తండ్రి అయిన దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇస్సాకు ఏమో మన పెళ్లి కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఎలియాజర్ ఏమో పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నాడు. రెబెకా ఏమో సంఘమైన మనల్ని సూచిస్తూ ఉంది. లాబాను మిగతా ఆ గృహస్థులందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మన ప్రియులు, బంధువులను లోకానికి సాదృశ్యముగా ఉందండి. అర్థమవుతున్న ప్రియమేంటారా? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారునికి వధువును తీసుకున్నాడు కొరకు, అర్థమైందా? పరిశుద్ధాత్మను పంపించాడు ఈ లోకంలోకి. పరిశుద్ధాత్మను అలా పెంచుకో దినమున అపోస్తులందరి మీదకి ఆ మేడ గది దిగి వచ్చింది. ఆ దినం నుంచి సంఘమును ఏం సిద్ధపాటు చేస్తున్నాడు. సంఘము సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ సంఘంలో చేర్చబడుతున్నారు. ఎలాంటి వారు చేర్చబడుతున్నారంటే, రెబెకా లాగా ఎవరైతే వెళ్తాను, నిన్ను వెంబడిస్తాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను, అవును నువ్వు చెప్పిన ఎటువంటి నీ యజమానుడు ఏదైతే నీకు చెప్పాడో ఆ మాట నాకు చెప్పావు కాబట్టి ఆ మాటను బట్టి నా యజమాని కుమారునికి భార్య ఇవ్వటానికి నేను ఇదిగో వస్తున్నానని, ప్రేమడారా, ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా అన్ని విడిచిపెట్టి వెంబడించడానికి సిద్ధపడింది. తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, తన తోటి స్నేహితులను, బంధుప్రియులను, అక్కడ సుఖ సౌకర్యాలను, ఇంట్లో ఎంతో సుఖ సౌకర్యాలు ఉంటుంది. అందుకే చాలా మంది సహోదరుల ప్రేమడారా ఇంటి దగ్గర ఏమి లేకపోయినా తల్లిగారి ఇల్లు అంటే ఎంతో ఇష్టపడతారు. ఇప్పుడు ముసలోళ్ళు అయినప్పుడు తల్లిగారి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతారు. అంత ప్రేమ ఉంటుంది. కానీ రెబెకా ఆ ప్రేమను కూడా ఏం చేసింది తెలుసా? కట్ చేసుకుంది. అర్థమైందండి? రెబెకా ఏం చేసింది? కట్ చేసేసుకుంది. ఈ మనిషితో కూడా వెళ్తావా అనగానే ఏం చేసింది? వెళ్ళేదను అన్నదండి. అంటే ఆ పరిశుద్ధాత్మతో కలిసి నడవటానికి ఆమె పరిపూర్ణంగా ఇష్టపడింది. అవునా? ప్రయాణం 1 రోజు 2 రోజులు కాదు. కార్లు, బైక్ల ప్రయాణం కాదు, ఏరోప్లేన్ ప్రయాణము కాదు. ఎడారి ప్రయాణం చేయటానికి ఆమె ఒప్పుకుంది. పరిశుద్ధాత్ముడు ఎడారి గుండా తీసుకొని పోతున్నాడు. భయంకర ఎండ, వడగాలి, అలాగే ఎడారిలో ఉష్క తుఫాను, ఇవన్నింటి మధ్య నుంచి వెళ్ళటానికి ఇష్టపడింది. సమ్మతించిందండి. ఎవరికి? పరిశుద్ధాత్మకి. ఎలియాజరు వెంబడానికి ఇష్టపడింది. కాబట్టి ఎలియాజరు తీసుకుని వెళ్ళాడు ఎవరి దగ్గరికి? పెళ్లి కుమార్ ఇస్సాకు దగ్గరికి. అదే రీతిగా ప్రియమైన ఇదే పరిశుద్ధాత్మ పొంది ఉన్నాం మనం అందరము కూడా. మంచిదే. కానీ ఎంతమంది పరిశుద్ధాత్ముడు ఏదైతే బోధిస్తున్నాడో, ఏదో నేర్పిస్తున్నాడో, ఏదో హెచ్చరిస్తున్నాడో వ్యక్తిగతంగా, అలాగే దైవ సంఘము ద్వారా, సంఘముతో, ఆయన దూతల ద్వారా
అనగా అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, కాపుల ద్వారా ఏ ఉపదేశం ఇస్తున్నాడో ప్రభు ఆ ప్రకారం నడుస్తాను, జీవిస్తాను, నన్ను నడిపించమని ఎవరైతే సిద్ధముగా వెనక ముందు ఆలోచన చేయకుండా వెళ్తారో ప్రియులారా, అలాంటి వారే ఎక్కడికి చేరగలరో తెలుసా? ఎక్కడ చేరగలండి? పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు దగ్గర. అలాంటి వారిని పరిశుద్ధాత్మ కొనిపోతాడు పరలోకానికి. అలాంటి వారిని కొనిపోతాడు మధ్యాకాశంలోనికి. అలాంటి వారి కొరకే ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ విషయం అర్థం చేసుకోవాలి. నీవు కొనిపోబడాలంటే ప్రియమైన పిల్లారా, నువ్వేం కావాలి తెలుసా? నీ మనసు ఆయన మనసు కలిసిపోవాలి. పరిశుద్ధాత్మ నింపబడి నీవు ఆత్మతో నడిపించబడాలి. ప్రభువా, నాకు తెలియదు ఎలా నడవాలయ్యా, వెళ్ళటానికి ఎలా సిద్ధపడాలి ప్రభువా, లేదా లోపాలేంటిది? రెబెక్కాను కొనిపోయినట్టుగా నన్ను కూడా కొనిపో ప్రభు, రావడానికి సిద్ధంగా ఉన్నాను, అన్ని వదిలిపెట్టడానికి ఇష్టం రెడీగా ఉన్నాను, ఏది వద్దంటున్నావు దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని ఎవరైతే ప్రియులారా పరిశుద్ధాత్మ ఉపదేశించే ఉపదేశానికి పరిశుద్ధ నడిపింపు లోపడతారు, వారు మాత్రమే కొనిపోబడతారు. బాగా అర్థం చేసుకోవాలి, ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎందరూ దేవుని ఆత్మగా నడిపింపబడతారు, దేవుని కుమారులై ఉందరు. దేవుని కుమారులై ఉండాలంటే ఏం కావాలి? ఆయన ఆత్మ నడిపించబడాలి. ఎవరైతే ఆత్మ నడిపించబడతారో వాళ్ళ శరీర కార్యాలు ఏం చేయాలని నెరవేర్చడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. సరే, గలతీ రాసిన పత్రిక ప్రియమైన పిల్లారా, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియమైన పిల్లారా, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారం నడుచుకోమంటున్నాడు ఇక్కడ. ఆత్మానుసారం నడుచుకుంటే అంటే శరీర క్రియలు నెరవేర్చడంట. శరీరేచ్ఛలు ఏం చేయరు? నెరవేర్చరు అని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. ప్రేమ ద్వారా అర్థమవుతుందా? ఆత్మ నడిపించబడినట్లయితే ఏం చేయ? శరీర ఇచ్చలకు ఏం చేయ? ఇచ్చల ప్రకారం నువ్వు జీవించలేవు. తర్వాత 25వ వచనం, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్నాము. ఆత్మను నడుచుకున్నట్టు ఏం చేస్తావు కదా? క్రమముగా నడుచుకుంటావు. అంటే ఏ రకంగా నడుచుకోవాలో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం వాక్య క్రమం ప్రకారం నడుచుకుంటావు. వాక్య క్రమం ఉపదేశ క్రమం ప్రకారం నడుచుకుంటావు అని ఇక్కడ దేవుని వాక్యం మనకి క్లియర్గా హెచ్చరిక చేస్తుంది. అందుకని ఆత్మానుసారంగా నడుచుకునండి, ఆత్మ ద్వారా నడుచుకో. రెబెక్కా ప్రియమైన పిల్లారా, ఎలియాజరు వెంబడి ప్రయాణం ప్రారంభించింది. చూడండి, పిలుపు వచ్చి ఒక్కరోజు కూడా కాలేదండి. ఎలియాజరు చెప్పి ఒక్కరోజు కూడా కాలే. తన యజమాని గురించి, తన కుమారుని గురించి ఏమైంది? పరిశుద్ధాత్మ సాదృశ్యం ఉన్నట్టు ఎలియాజరు ఏం చేశాడు? ఆ గృహంలో బోధించాడు. ఆ మాట రెబెక్కా విన్నది. వినని వెంటనే ప్రియులారా తన జీవితం సమర్పణ చేసుకుంది, నేను ఎక్కడికి వెళ్ళాలని. అన్నతమ్ముడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా అమ్మా ఒక్కరోజు ఉండమ్మా. మంత్రులు అన్నారు, ఇంకొక రోజు ఉండమ్మా. నేను ఉండనే ఉన్నాను, ఒక్కరోజు కదా, 6 నిమిషం కూడా ఉండను. ఆయన బయలుదేరిన జరిగితే ఆయన వెంబడి నేను చేసిన బయలుదేరుతాను. అలా బయలుదేరింది. అదే రీతిగా నీవు పరిశుద్ధాత్మ అనుసరించి పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం నడిచే వారుగా ఉంటేనే నిన్ను పరిశుద్ధాత్మ కొనిపోతాడు పరలోకానికి, నేను పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి. ఈ విషయాన్ని, సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఆనోకు మనస్సు కూడా, ఆనోకు
అందుకే దేవునితో కలిసి నడిచాడు. దేవునితో కలిసి నడిచాడు. కారణం ఎంత? ఆయన మనసు ఏం ఉంది? దేవునితో కలిసిపోయింది. అదే రీతిగా ఇద్దరు దేవుని వాక్యం ఉంటున్న మనము కొనిపోబడాలంటే మన మనసు కూడా ఏమై ఉండాలి తెలుసా? ప్రేమారా, ఆయన మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ఎరిగిన వారికి ఉండాలి. ఆయనతో మనసు కలిసిన వారికి ఉండాలి. అలాంటి వారి కొరకు ప్రేమారా ప్రభు మధ్యకు రాబోతున్నాడు. అలాంటి వారిని కొనిపోట కొరకు పరిశుద్ధాత్ముడు మన మధ్య మనలో క్రియ జరిగిస్తున్నాడు. అందుకే మనం కూడా ప్రభు ఆత్మకు అప్పచెప్పుకొని పరిశుద్ధాత్ముడు మనకిస్తున్నట్టు ఉపదేశాన్ని అనుసరించి ప్రభు యొక్క అడుగుజారులు మనం ఏం చేయాలి? నడుచుకోవాల్సిన వారం ఉన్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు దూరం వినబడినప్పుడు మనందరినీ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన కొనిపోతాడు ఎక్కడికి? ఎలియాజరు రెబెక్కాను ప్రియమైన పిల్లారా ఎక్కడికి? ప్రియమైన పిల్లారా ఇస్సాకు దగ్గర కొనిపోయినట్టుగా ప్రియమారా పరిశుద్ధాత్మను వెంబడిస్తున్నటువంటి మనల్ని, పరిశుద్ధాత్మ నడిపిస్తున్న మనల్ని, నడిపింపబడుతున్న మనల్ని కూడా ప్రియమారా మధ్యాకాశం రానటువంటి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని పోతాడు. అట్టి యొక్క సమర్పణతో యోగుతో ముందుకు సాగుతుంది. ఆనోకు దేవునితో నడిచాడు, దేవుడు అతను కొనిపోయాడు. అదే రీతి నీవు ఆయనతో కలిసి నడిస్తే నువ్వు కూడా కొనిపోబడతావు. అట్టి యొక్క కొనిపోబడ్డ కొరకై మన జీవితం అప్పగించుకొని ఫస్ట్ నడిపించే రీతిగా మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు వాక్యం మన దగ్గరికి వచ్చింది. ప్రభు వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఆనోకు దేవునితో నడిచాడు కాబట్టి అతను దేవుడు కొనిపోయాడు. అదే రీతి కొత్త నిబంధన పరిస్థితులు మనం కూడా ప్రేమలారా ఆయనతో కలిసి నడవాలి. అందుకొక పరిశుద్ధాత్ముడు మనం నివసిస్తున్నాడు. మనందరం కూడా ఆత్మ నడిపించబడాలి. ప్రభు చూపించిన మార్గంలో మనం నడవాలి. ఆయన అడుగుతూ నడవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ మనం కూడా కొనిపోతాడు. రెబెక్కాను ఎలియాజరు కొనిపోయిన రీతిగా ఇస్సాకు దగ్గరికి పరిశుద్ధాత్ముడు ఇతను మనలో, మన మధ్య మనలో క్రియ జరిగిస్తున్నాడు. మనం కూడా పరిశుద్ధ అనుసరించి నడిచినట్లయితే, ఆత్మ నడిపించబడినట్లయితే మనల్ని కూడా రాబోతున్న పెళ్లి కుమారుని ఎందుకు మనం తీసుకొని పోతాడు. దాని కొరకు ప్రేమ మన ఉదయాలు మన యొక్క జీవితాన్ని ప్రభుత్వం అప్పగించుకుందాం. ఆయనతో కలిసి నడవడానికి మనసును స్థిరపరచుకుందాం. రెబెక్కాతో ఆ మనుషులతో కూడా వెళదు అంటే వెలుగులని సిద్ధపడింది. అది సంపూర్ణ సమర్పణతో వెళ్ళడానికి మనం జాగ్రత్త. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అయ్యా పరిశుద్ధాత్మ. మా యందు నివసిస్తూ అనేక దినం నుంచి మాకు బోధిస్తూ వస్తున్నావు, నేర్పిస్తూ వస్తున్నావు. ఇంకా అనేక రకాల లోపాలలో ప్రభు మేము బంధింపడిన వారికి ఉన్నాం. అనేక రకాల కోరికల చేత ఇచ్చిన బంధింపడిన వారికి ఉన్నాం. దయచేసి మమ్మల్ని క్షమించి, దయచేసి ప్రతి బిడను దర్శించు ప్రభు. అయ్యా రెబెక్కా ఏ రీతికైతే ఎలియాజరుతో కలిసి నడవటానికి ఆమె ఇష్టపడింది, అదే రీతిగా ఆయన చూసి పరిశుద్ధాత్మ నీతో కలిసి నడవటానికి రక్షణ ప్రియని ప్రభుని యేసుక్రీస్తు మాకు చూపించిన మార్గము మా హృదయాలను, మా మనసును సిద్ధపరచుకోవాలి. అడుగు ముందుకు వెళ్ళకుండా చూపించు. ప్రియమైన దేవా, హానోకు నీతో కలిసి నడిచాడు. అదే మేమందరం నీతో కలిసి నడవటానికి కృప దయచేయండి. రాత్రి కుడి ఒక్కొక్కరిని కూడా నీవు రాబోతున్నావు. మేమందరం నీ ద్వారా కొనిపోబట్టకు ఆ మధ్య అక్కడ కలుసుకొని నేను ఆనందించే బాధ్యత వాళ్ళు ఒక్కొక్కరికి ప్రసాదించి నడిపించుకోండి. నేను గొప్ప చేసుకున్నాను. సమస్త మహిమ ఘనత నీకు ఆరాధిస్తున్నాను.
మీరు అక్కడ తిరిగి కలుసుకునే కృప కాపు దయచేయండి. నేను మేమంతా మీ సంగతి కలుసుకునే కృప దయచేయండి. యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఇతర మందిరంలో ఒక సకల పరిస్థితులు కూడా ఆయన రాక పర్యంతము తోడి నడిపించిన కాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు ప్రియమైన పిల్లారా.